కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉండంగా యేసు ప్రభు ఒక్కడే దేవుడు ఎట్లయితాడు? దే ఆర్ నాట్ ఫైండింగ్ ద ట్రూత్. ఇస్లాంగా పుట్టిన నేను 5 సూత్రాలు, 5 పునాదులు. మొదటి పునాది 5 పూట్ల నమాజ్ చదవడం, హజ్ యాత్రకి వెళ్ళి రావడం, ఏటేటా పాప పరిహారార్థ బలి. అన్ని దేవుళ్ళు ఒకటే కదా. హిందూ మతానికి సంబంధించిన అన్ని చదివా. ఒకవేళ యేసు ప్రభు దేవుడైతే మిగిలిన వాళ్ళంతా ముస్లింకి సంబంధించిన ఖురాన్ లో ఉన్న అంతర్య భావము చదివా. ఈ పెదవులతో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, విగ్రహారాధన చేయడం తప్పు అని చెప్పిన వ్యక్తే మక్కా మసీదులో నల్లటి రాయి చుట్టూ ప్రదక్షిణాలు. ఇది డైరెక్ట్ గా ఖురాన్ లో ఉన్న ప్రవక్తను సూచిస్తూ నాతో మాట్లాడుతున్నారు. మొహమ్మద్ ప్రవక్త గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి చదవడం ప్రారంభించా. పసిపిల్లలతో వివాహం, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని 20 సార్లు చదివితే ఏమి, 30 సార్లు చదివితే ఏమి, 10,000 సార్లు చదివితే ఏమి, 30,000 సార్లు చదివితే ఏమి. హిందుత్వానికి సంబంధించిన ప్రతి వేదాలు, ప్రతి గీతాలో ఏమని రాయబడి ఉంది? నా వేదం నా యజ్ఞం. నువ్వు వేదాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఏమి చేసినను నీ పాప పరిహారం. అజామేధ యజ్ఞం. అజామేధ యజ్ఞం అంటే, అజా అంటే మేక, మేకతో చేయబడిన యజ్ఞం. ఒక మేకకి పట్టు వస్త్రాలు ధరించి ఆ మేకని ఊరంతా తిప్పి, మేక లేక గొర్రె ఊరంతా తిప్పి ఆ గొర్రెని ఒక చెక్కకి వేలాడదీసి మేకులతో కొట్టాలి. ఆ గొర్రె రక్తం కార్చుకొని చచ్చిపోకుండా ఏ గొర్రె అయితే బ్రతుకుతుంది ఆ గొర్రె రక్తంలోనే పాప క్షమాపణ ఉంది అని అజామేధ పుణ్య కార్యములైన, అది గోదానం చేసిన, రక్తదానం చేసిన, అన్నదానం చేసిన, నేత్రదానం చేసిన, వస్త్రదానం చేసిన, భూదానం చేసిన, ఏ దాన ధర్మాలు కూడా నా దేవుడు మాట్లాడతాడు అని ఎంత ధైర్యంగా ఆ సహోదరి చెప్తే, అంతే ధైర్యంగా ఏది నీ దేవుడు మాట్లాడమని చెప్పు. మనుష్య జాతి మొత్తము దారి తప్పిపోయి దేవుణ్ణి వెతుక్కుంటూ కొంతమంది యొక్క జీవిత యాత్రలు అంతటితోనే ముగిసిపోతున్నాయి. సత్యమేంటో ఎరుగకనే, సత్యాన్ని అన్వేషించకనే, సత్యమందు ప్రతిష్ఠించబడకనే. అందరికీ హృదయపూర్వక నమనాలు. మన యొక్క అద్భుతమైన సాక్ష్యంతో అనేకులకు షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. పేరు షేక్ అంజుమనారా బేగం. అయితే కడప ప్రాంతం నుండి నేను రావడం జరిగింది. కడపలో మా తల్లి గారి పేరు షేక్ షాహినా బేగం. మనతో పాటే తను మీటింగ్లో కూడా ఉన్నారు. అదేవిధంగా తండ్రి గారి పేరు షేక్ అబ్దుల్ సత్తార్. సో ఈ ఇరువురి దంపతులకు నేను ఏకైక, అంటే మొట్టమొదటి సంతానము. ఈ భూలోకంలో ముస్లింగా జన్మించిన నేను చూడండి, నిష్ట కలిగిన కుటుంబంలో జన్మించాను. మా తాతగారి పేరు మహబూబ్ సాహెబ్. ఆయన మసీదులో ముల్లాగా నమాజ్ చదివిపించడం మాత్రమే కాకుండా ఆయన స్కూల్లో టీచర్గా కూడా పనిచేస్తూ ఉండేవారు. వేసవి కాల సమయంలో ఆయన మరి మాకు అరబ్బీ భాషను, ఉర్దూ భాషను నేర్పించేవారు. ఆ భాషలో నేర్చుకొని మేము అంటే ఖురాన్ ఎలా చదవాలి, తర్వాత ప్రార్థనలు ఎలా చేయాలి, దానికి సంబంధించిన ప్రతి సూరాను, ప్రతి కల్మాను అన్నిటినీ మేము ధ్యానించేవారము మా వేసవికాల సమయంలో. ఆ విధంగా 2వ తరగతిలోనే నాకు ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేయాలో, రంజాన్ పండుగ వచ్చినప్పుడు 30 రోజులు ఉపవాసం, చిన్న 2వ తరగతిలో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్న రంజాన్ పండుగ వచ్చినప్పుడు
అప్పుడు నాకు అంటే దేవుని పట్ల ఒక ఖ్యాతి, దేవుని పట్ల ఒకలాంటి తృష్ణ నా అంతరంగంలో దేవుడే నిలిపాడు. సో 2వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మ మమ్మీ నేను కూడా ఉపవాసం ఉంటాను, నేను కూడా రోజా ఉంటాను అని చెప్పి నేను కూడా రోజా ఉండేదాన్ని. అంటే అప్పుడు నీళ్లు తాగకూడదు, ఇలా ఎన్నో నిష్ట కలిగిన ఉంటాయన్నమాట. వాటన్నిటిని పాటిస్తూ అలా మేము బక్రీద్ పండుగ వచ్చినప్పుడు, ప్రతి రంజాన్ పండుగ వచ్చినప్పుడు 30 రోజులు ఉపవాసం ఉండడము, బక్రీద్ పండుగ వచ్చినప్పుడు కుర్బానీలు ఇవ్వడము, ఆ విధంగా మేము అటువంటి నిష్ట కలిగిన ముస్లిం కుటుంబంలో జన్మించాను. అయితే ఆ విధంగా నేను ఆధ్యాత్మికంగా పెరుగుతూ మా తాతగారి యొక్క బోధనలు, ఆ బోధనలో నేను ఎక్కువ శాతము నడిపించబడ్డాను. అయితే మా తాతగారు ఏ విధంగా బోధించారంటే, అమ్మ మేము ఇస్లాంలో పుట్టడము చాలా గొప్ప ధన్యత. ఎందుకంటే పోల్చుతూ చెప్పారు, మన భారతదేశంలో 3 రకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ 3 రకాల గుంపులో ఒక గుంపు మనము ఇస్లాం గుంపులో జన్మించడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం ఇది అని చెప్పి మిగిలిన ఈ యొక్క ఏవైతే మతాలు ఉన్నాయో వాటిని గురించి వివరిస్తూ ఆయన మన ఇస్లాం మతం గురించి ఎంతో లోతైన ఒక దైవికమైన భయాన్ని, దైవికమైన ఒక ఆధ్యాత్మిక సూత్రాలని ఆయన నాకు బోధించి పాటించడానికి నాకు తర్ఫీదుని ఇచ్చేవారు. హల్లెలూయా. ఆ విధంగా ఆయన దగ్గర తర్ఫీదు తీసుకుంటూనే నా అంతరంగంలో అయితే ఏ దేవుడైనా ఒకడేలే అనుకున్నా. నా దృష్టిలో అందరు దేవుళ్ళు ఒక్కటే, ఏ దేవుణ్ణి పూజిస్తే ఏమైందిలే అన్న భావంతో నేను పెరిగాను. 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు విజయవాడ ప్రాంతంలో నేను ఒక కోచింగ్ తీసుకుందామని, 45 days కోచింగ్ క్లాసెస్ తీసుకుందామని నేను ఆ విజయవాడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఒక సహోదరి, తన పేరు ఋతురత్నం. ఆ సహోదరి హాస్టల్లో ఉన్న పిల్లలకి, అంటే తోటి విద్యార్థులకి యేసు ప్రభువే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు అని పదే చెప్తుండగా చాలాసార్లు విని చివరికి విసుగొచ్చేసి ఈ సహోదరి నోరు మూయించాలనుకున్నా. వీళ్ళకేం పని లేదు, వీళ్ళు పద్దాకా యేసు ప్రభువే దేవుడు అని చెప్తుంటారు. భూప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, 3 కోటి దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉండగా యేసు ప్రభు ఒక్కడే దేవుడు ఎట్లయితాడు? అదే నా ప్రశ్న. అందుకనే ఇక ఈమె బోధ వినేది లేదు, ముఖాముఖిగా ఈమెని ఎదుర్కోవాల్సిందే అని చెప్పి ధైర్యం చేసి ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి ఆమెతో వాదన పెట్టుకున్నాను. ఇంకోసారి నా చుట్టుపక్కల, నా గది కానీ చుట్టుపక్కల గదులకు కానీ ఎక్కడైనా సరే యేసు ప్రభు గురించి నువ్వు చెప్పకూడదు, యేసు ప్రభువే దేవుడు అనే వివరణ ఇవ్వకూడదు అని చెప్పాను. అయితే ఆ సహోదరు అన్నది యేసు ప్రభువే నిజమైన దేవుడు. అప్పుడు నాకెంతో పౌరుషం వచ్చింది. యేసు ప్రభువే దేవుడు ఎలా అవుతాడు? సరే, యేసు ప్రభువే దేవుడైతే ఏది మీ దేవుణ్ణి మాట్లాడమని చెప్పు అని సవాల్ వేశాను. ఆ సహోదరి అవును, మా దేవుడు మాట్లాడతాడు ధైర్యంగా చెప్పింది. ధైర్యంగా ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలిగిన మొట్టమొదటి వ్యక్తి తాను. హల్లెలూయా. ధైర్యంగా అవును, మా దేవుడు, నా దేవుడు మాట్లాడతాడు. అప్పటి వరకు నా జీవితము నేను మాట్లాడుకోవడమే, నేనెళ్ళి పూజ చేసుకోవడమే, నేనెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడమే, నేనెళ్ళి గుండు చేసుకొని రావడమే, నేనెళ్ళి హుండీలో డబ్బులేసి రావడమే ఒకవైపే ఉంది. రెండవ వైపు నుండి ఎటువంటి నిర్ధారణ లేదు, ఎటువంటి సమాధానం లేదు, ఎటువంటి సమాచారం లేదు. వన్ సైడ్ వార్.
మనుషుడు ఏం చేస్తున్నాడంటే తను ప్రయత్నం చేస్తున్నాడు. తను ఒకడు ఈ దారి వెళ్తే ఇంకొకడు ఇంకో దారిలో వెళ్తున్నాడు, ఇంకొకడు మరొక దారిలో వెళ్తున్నాడు. ఆ విధంగా మనుష్య జాతి మొత్తము దారి తప్పిపోయి దేవుణ్ణి వెతుక్కుంటూ కొంతమంది యొక్క జీవిత యాత్రలు అంతటితోనే ముగిసిపోతున్నాయి. దే ఆర్ నాట్ ఫైండింగ్ ద ట్రూత్. సత్యమేంటో ఎరుగకనే, సత్యాన్ని అన్వేషించకనే, సత్యమందు ప్రతిష్ఠించబడకనే వారి జీవితాలన్నీ అంతరించిపోయి ముగిసిపోతున్నాయి. నా దేవుడు మాట్లాడతాడు అని ఎంత ధైర్యంగా ఆ సహోదరి చెప్తే, అంతే ధైర్యంగా ఏది నీ దేవుడు మాట్లాడమని చెప్పు అని సవాలు వేశాను. నేను అనుకున్నా దేవుడు అసలు లేడు అనుకున్నా, దేవుడు అనేవాడు మాట్లాడాడు అనుకున్నా. ఎవడికి నచ్చిన తోవలో ఒకడు ఒక కర్రను తీసుకొచ్చి ఒకడు పువ్వు వండుకుంటాడు, ఇంకొకడు ఏం చేస్తాడు చలి కాసుకుంటాడు, ఇంకొకడు ఏం చేస్తాడు అదే కర్రతో ఏంటమ్మా ఇల్లు కట్టుకుంటాడు, ఇంకొకడు ఏం చేస్తాడు అదే కర్రకి చక్కని కళ్ళు, చక్కని ముక్కు, చక్కని చేతులు, చక్కని కాళ్ళేసి ఏ చేతులతో అయితే ఆ యొక్క పోత పోసాడో అదే చేతులతో మరలా దండం పెట్టుకుంటున్నాడు. మనుష్యుని యొక్క మేధస్సు ఏమైపోయింది? మనుష్యుని యొక్క ఆలోచన ఏమైపోయింది? దేవుని ప్రజలారా, దేవుని రాజ్య వారసులారా, కనులిచ్చిన దేవుడు కానకుండా ఉండునా? చెవులిచ్చిన దేవుడు వినకుండా ఉండునా? ఎవరైతే కళ్ళిచ్చాడో అతను చూడని గుడ్డివాడుగా ఉన్నాడా? ఎవరైతే నోరిచ్చాడో మాట్లాడని మూగవాడిగా ఉన్నాడా? ఎవరైతే చెవులిచ్చాడో వినని చెవిటోడిగా ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహోదరి ఎంతో ధైర్యంతో నా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, నీ దేవుడు మాట్లాడాలంటే నేనేం చెయ్యాలి? ఆ సహోదరి చెప్పింది కదా, ఉపవాసముండు, కనిపెట్టు. చిన్ననాటి నుండి ఉపవాసం ఉండి రంజాన్ పండగ వచ్చినప్పుడు రోజాలో ఉపవాసం ఉండడము నాకు అలవాటే కాబట్టి నేను ఉపవాసం ఉండడానికి ఒప్పుకున్నా. 2 రోజులు గడువు తీసుకున్నా. 2 రోజుల గడువుతో ఒకే ఒక ప్రార్థన చేశా. మీరందరూ అనుకోవచ్చు, చెంగులేసి తల మీద చెంగేసుకొని ప్రార్థన చేశానా, మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేశానా, కన్నీటితో ప్రార్థన చేశానా, లేకపోతే తండ్రి 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 అని ప్రార్థన చేశానా? కాదు, హృదయాంతరంగం నుండి చేశాను. యథార్థవంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. యథార్థవంతుని ప్రార్థన, యథార్థముతో ప్రార్థించాను. యథార్థంతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఏదైతే గుండెల్లో ఉందో అదే నీ పెదవుల మీదికి రావడమే యథార్థత. నా గుండెల్లో ఉన్న 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, అసలు దేవుడు అనేవాడున్నాడా? రెండవ ప్రశ్న, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే అందరికీ ఒక్కొక్క పేరుంది. ఇక్కడ మీటింగ్కి కూర్చున్న వాళ్ళకి పేరుంది. ఏనన్నా మీకు అందరికి పేర్లు ఉన్నాయా? ఏం పేరు చెప్పు? కమలాకర్. అమ్మ మీ పేరు? కృష్ణారెడ్డి. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుంది. అలా నీకు కూడా ఒక పేరు ఉంటుందిగా. నేను ఏ పేరుతో పిలుస్తారు? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నది మొదటి ప్రశ్న. భూమి ఒకటే ఉంది, ఆకాశం ఒకటే ఉంది, సూర్యుడు ఒకటే ఉన్నాడు, కానీ దేవుళ్ళు ఎందుకు ఇంతమంది ఉన్నారు? అసలు దేవుడు అనేవాడు ఉంటే నిన్ను ఏ పేరుతో పిలుస్తారు? ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నువ్వెవరో నిన్ను నువ్వు తెలియపరుచుకో, నిన్ను నువ్వు రుజువు చేసుకో. ఇదే నా ప్రశ్న. ఎవరైనా అన్వేషించవచ్చు. ఇందులో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ఆడ లేదు, మగ లేదు, పేదవాడు లేదు, ధనికుడు లేదు, గొప్పవాడు లేడు, దరిద్రుడు లేడు. ఎవరైనా అడగచ్చు. గాడ్ ఈజ్ ఓపెన్ టు ఆల్.
దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఆయన ఆత్మ ద్వారా సంచారము చేసే అద్వితీయుడైన సత్య దేవుడు. ఎవరైతే కావాలనుకుంటారో, ఎవరైతే అన్వేషించాలనుకుంటారో, ఎవరైతే సత్యమేదో తెలుసుకోవాలనుకుంటారో అట్టి వారికి దేవుడు తన్ను తాను తెలియపరుచుకుంటాడు, రుజువు చేసుకుంటాడు. అందుకనే మనుషులందరి మీద ఒక బాధ్యత ఉంది, అందరి మీద బాధ్యత ఉంది. దేవుడు ఎందుకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు? టైం పాస్ చేసుకోవడానిక? హాయిగా పెళ్ళిళ్ళు చేసుకుని, ఒక పెళ్ళి సాలదని ఇంకో పెళ్లి చేసుకుని 30 మంది పిల్లల్ని పుట్టించి భారతదేశం అంతా నింపడానిక? 3 పూట్ల బిర్యానీ తాగి ఎందుకు? వాయ్? ఎందుకు పుట్టాము? What is the purpose of existence of a human on this planet Earth? ఎందుకు పుట్టాము? భూగోళంలో ఎన్నో పుట్టాయి కదా, ఆకులు, చీమలు, అలములు, చూడండి ఎన్నో పుట్టాయి. దేవుడు వాటన్నిటినీ ఒక కారణం చేతనే పుట్టించాడు, కానీ దేవుడు టైం పాస్ కోసం ఏది చెయ్యడు. 2వ రోజు రాత్రి 10 గంటలకు ఇంకా నేను ప్రార్థన చేస్తుండగానే ఒక బంగారు అక్షరాలు నా ఎదుట కనిపించాయి. ఆ అక్షరాలు ఈ విధంగా రాయబడ్డాయి: నీ పాదాలకు రాయి తగలకుండా వారు తాము నీ చేతులతో ఎత్తుకొందురు. అది 91వ కీర్తనలో ఉందని ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు, అప్పుడు నాకు అది తెలియదే. ఏ గ్రంథంలో ఆ వాక్యం ఉందో తెలియదు. అది ఖురాన్లో ఉందా, బైబిల్లో ఉందా, భగవద్గీతలో ఉందా, ఋగ్వేదంలో ఉందా, యజుర్వేదంలో ఉందా, ఏ వేదంలో ఉందో తెలియదు. కానీ ఒక్కటైతే అర్థమైంది, ఖచ్చితంగా దేవుడు అనేవాడున్నాడు అన్న విషయం నాకు అర్థమైంది. ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిచ్చే ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు అన్న విషయం నాకు అర్థమైంది. అందుకనే నాకు కనిపించిన ఆ బంగారు అక్షరాలతో కనిపించిన ఆ వాక్కు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనే ఈ వాక్కు ఏ గ్రంథంలో ఉందో అన్వేషణ ప్రారంభించాను, అన్వేషించడం ప్రారంభించాను. వేదాలలో ఉన్న ఆంతర్య భావం ఏంటో ప్రారంభించాను. ఋగ్వేదం చెప్తోంది కదా, ఋగ్వేదం ప్రజాపతి కోసం ఎదురు చూస్తున్నాము. ఋగ్వేదంలో రాయబడి ఉంటుంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని ఋగ్వేదంలో చెప్పబడి ఉంటుంది. ఋగ్వేదంలో ఒక వ్యక్తి వస్తాడు, ఒక పుణ్యపురుషుడు జన్మిస్తాడు. ఆ పుణ్యపురుషుడు తన యొక్క రక్తంలో, తన రక్తము దానముగా బలిగా అర్పించబడినప్పుడే ఆ యొక్క రక్తములో దానముగా ఇవ్వబడిన ఆ రక్తములోనే పాప పరిహారార్థం జరుగుతుంది అని వేదం చెబుతుంది. అజామేధ యజ్ఞం, హిందుత్వానికి సంబంధించిన ప్రతి వేదాలు, ప్రతి గీతాలో ఏమని రాయబడి ఉంది? భగవద్గీతలో నా వేదం నా యజ్ఞం. నువ్వు వేదాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఏమి చేసినను నీ పాప పరిహారం అనేది తీర్చబడదు, అది ఎప్పటికీ అలా ఉండవలసిందే అని గీతలో రాయబడి ఉన్నది. భగవద్గీతలో అజామేధ యజ్ఞం. అజామేధ యజ్ఞం అంటే, అజా అంటే మేక, మేకతో చేయబడిన యజ్ఞం. ఒక మేకకి పట్టు వస్త్రాలు ధరించి ఆ మేకని ఊరంతా తిప్పి, మేక లేక గొర్రె, ఊరంతా తిప్పి ఆ గొర్రెని ఒక చెక్కకి వ్రేలాడదీసి మేకులతో కొట్టాలి. ఆ గొర్రె రక్తము కార్చుకొని 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 చచ్చిపోకుండా ఏ గొర్రె అయితే బ్రతుకుతుందో ఆ గొర్రె రక్తంలోనే
పాప క్షమాపణ ఉంది అని అజామేధ యజ్ఞం చెబుతుంది. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని రాజ్య వారసులారా, ఆ విధంగా హిందుత్వానికి సంబంధించిన అన్ని పురాణాలు, వేదాలు అన్నిటినీ చదివాను. అటు తర్వాత వస్తే ఖురాన్ గ్రంథం చదవడం ప్రారంభించాను. ఖురాన్ గ్రంథంలో ఎన్నో సత్యాలు, ఎన్నో చెప్పకూడని ఎన్నో గూఢమైన సత్యాలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథం అంతా ఎక్కడే కానీ దేవుడు నిన్ను క్షమించి నీ పాపాలను శిక్ష నుండి తప్పిస్తాడు అనే ఆదరణకరమైన ఒక్క వాక్యం కూడా నాకు అనిపించలేదు. ఖురాన్ మొత్తము 5 సూత్రాలు ఇవ్వబడ్డాయి. మొదటి సూత్రము, నువ్వు ముస్లింగా పుట్టిన నీవు రోజుకు 5 సార్లు నమాజ్ చదువు అనేది మొదటి పునాది. రెండవ పునాది హజ్ యాత్ర. హజ్ అంటే చనిపోయే నీ జీవిత కాలంలో ఏదో ఒక సమయం హజ్ యాత్ర, మక్కా మసీదుకు యాత్ర వెళ్ళి రావాలి. హజ్ యాత్ర, రోజుకు 5 పూట్ల నమాజ్ చదవాలి, హజ్ యాత్ర చెయ్యాలి. బక్రీద్ పండగ వచ్చినప్పుడు ఏటేటా పాప పరిహారార్థ బలులు అర్పించాలి. చూడండి, ఈ ఏటా నా పాపం యొక్క నా స్వకీయమైన పాపము పరిహారం కోసము ఏం చేస్తామంటే ఒక గొర్రెనో మేకనో తీసుకొచ్చి దాని తల మీద చేయి పెడతాము. అనగా దాని అర్థము నా పాపాలన్నిటినీ దాని మీదికి ట్రాన్స్మిటింగ్, నాకు బదులుగా ఈ గొర్రె వధించబడుతుంది. ఆ విధంగా ఈరోజు వరకు కూడా మా సహోదరులు ఎంతోమంది మరి బక్రీద్ పండగ 2 రోజులైందిగా, బక్రీద్ పండగకి బలులు అర్పిస్తారు, పాప పరిహారార్థ బలి. ఇస్లాంగా పుట్టిన నేను 5 సూత్రాలు, 5 పునాదులు. మొదటి పునాది 5 పూట్ల నమాజ్ చదవడం, హజ్ యాత్రకి వెళ్ళి రావడం. మూడవది ఏటేటా పాప పరిహారార్థ బలి ఇవ్వడం. నాలుగవది మన ఆదాయంలో 2వ భాగం ఇవ్వడం. ఆ విధంగా ఇటువంటి సూత్రాలు మీద ఆధారపడి ఉంది. అరబ్బీ భాష అర్థం కాకపోయినా అరబ్బీ భాషలోనే ప్రార్థన చేయాలి. ప్రతి కల్మా, ప్రతి సూర అరబ్బీ భాషలోనే ఉంటుంది. అరబ్బీ భాషలోనే ప్రార్థన చేయాలి. ఇటువంటి పునాదుల మీద ఖురాన్ గ్రంథం అంతా చదివాను. ఖురాన్ గ్రంథంలో దేవుడు గొప్పోడు, దేవుడు ఉన్నతుడు, దేవుడు సజీవుడు అని వివరణ ఉందే తప్ప ఎక్కడే కానీ దేవుడు నిన్ను క్షమిస్తాడు అన్న వివరణ రాయలేదు. ఉదాహరణకి ఒక గొప్ప దొంగతనం చేసి ఒక ఘోరమైన హత్య చేశాము, నేనే అనుకుందాం, ఒక ఘోరమైన హత్య చేశా నేను. జడ్జి దగ్గరకు వస్తా, జడ్జి దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు గొప్పోడివి, అయ్యా నువ్వు గొప్పోడివి అని. అల్లాహ్ అక్బర్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అల్లా అంటే దేవుడు, అక్బర్ అంటే రాజు. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్ అని 20 సార్లు చదివితే ఏమి, 30 సార్లు చదివితే ఏమి, 10,000 సార్లు చదివితే ఏమి, 30,000 సార్లు చదివితేనేమి? శిక్ష తగ్గుద్దా? తీర్పు విడిచిపోతుందా? నరహత్య చేశావు, రావాల్సిన శిక్ష జడ్జి గారు తగ్గిస్తారా? అరే నువ్వు భలే గొప్పగా నా గురించి పొగుడుతున్నావే, ఇంకా మంచిగా పొగుడు అంటాడా? ఒరే నువ్వు నా గురించి బాగా పొగుడురా, నీకు శిక్ష తగ్గిస్తా, అసలు నీకు శిక్ష లేకుండా చేస్తా అంటాడా దేవుడు? దేవుడు నీతి న్యాయములు తప్పడు, అలాంటోడే దేవుడు. నీకోసం నా కోసం తన నీతిని మార్చేశాడు అనుకో, అతన్ని దేవుడు అని పిలవరు, మానవుడు అంటారు.
నీతి న్యాయముల మధ్యనే దేవుని యొక్క సింహాసనము స్థిరపరచబడి ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, నువ్వు రోజుకు 5 సార్లు నమాజ్ చదివినా, 24 గంటలు నమాజ్ చదివినా నీ పాపానికి పరిహారార్థం అనేది జరగదు. బికాస్ గాడ్ కెనాట్ ఫర్గివ్. గాడ్ హ్యాస్ టు ఫుల్ఫిల్ హిస్ జడ్జిమెంట్. దేవుడు ఖచ్చితంగా తన తీర్పుని తీర్చే తప్పుతాడు తప్ప ఆయన నీతి న్యాయములని విసర్జించడు. నీతిని నెరవేర్చే దేవుడు, న్యాయాన్ని నెరవేర్చే దేవుడు, తీర్పుని తీర్చే దేవుడు. నీ కోసం నా కోసం తీర్పుని నీకు తప్పించేవాడు కాదు. అందుకనే ఎవరు మోసపోవద్దు. అందుకనే ఈ మీటింగ్కి వచ్చి నేను మాట్లాడుతున్నాను. టీవీలో చూస్తున్న వాళ్ళైనా సరే, బయట ప్రజలైనా సరే, మనం చేసే ఏ పుణ్య కార్యములైనా, అది గోదానం చేసిన, రక్తదానం చేసిన, అన్నదానం చేసిన, నేత్రదానం చేసిన, వస్త్రదానం చేసిన, భూదానం చేసిన ఏ దాన ధర్మాలు కూడా నిన్ను పాపము నుంచి విడిపించలేవు. ఏ దాన ధర్మాలు కూడా తీర్పులోకి నీ పక్షమున నీకు పాప పరిహారార్థము అనుగ్రహించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత బైబిల్ చదువుదామని వచ్చా. మొదట మనకు ఇవ్వబడిన అన్ని హిందూ మతానికి సంబంధించిన అన్నీ చదివా. రెండవదిగా ముస్లింకి సంబంధించిన ఖురాన్లో ఉన్న అంతర్య భావము చదివా. మూడవదిగా అసలు బైబిల్ ఏం చెబుతోంది? ఈ వాక్యం కనిపించింది, ఒక వాక్యం. ఈ వాక్యం అసలు ఏడుంది, దీని గురించి వివరణ ఎక్కడుంది అని చెప్పి సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం నా దగ్గర లేదు. ఎవరైతే నాకు స్వార్థ చెప్పారో ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక బైబిల్ ఇవ్వమ్మా అని అడిగా. ఇవ్వలా. ఎందుకు తెలుసా? ఫ్రీగా ఎవరికి పడితే వాడికి బైబిల్ ఇవ్వద్దు. ఫ్రీగా దేవుడు పని చేయకుండా జీతం ఇస్తాడా? ఇవ్వడు. పని చేసినోడికే జీతం ఇస్తాడు. దేవుడు కావాలనుకున్నోడికి దేవుడు కనపరుచుకుంటాడు. దేవుడు వద్దనుకున్నోడికి దేవుడు మరుగైపోతాడు. భగవంతుడు వద్దు అనుకున్న వాళ్ళకి దేవుడు మరుగైపోతాడు. కావాలి అనుకున్న వాళ్ళకి బాహాటంగా తన్ను తాను రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా. ఆ విధంగా ప్రజలారా, కొత్త నిబంధన ఏంటి, పాత నిబంధన, అసలు నిబంధన అంటే ఏంటి? ఏంటి నిబంధన? అగ్రిమెంట్. తెలియదు అప్పుడు. అసలు ఈ బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో అసలు రాసింది బైబిల్లో? అందుకనే ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ దగ్గర బైబిల్ ఉంటే ఈ అమ్మ అని చెప్పా. ఆ సహోదరి ఇవ్వడానికి నిరాకరించింది. మరలా వెళ్ళి ప్రార్థన చేయమన్నది. మరలా వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడే నీకు బైబిల్ ఇస్తాడు అని చెప్పేసింది. అందుకనే నేను మరలా వెళ్ళి 5 రోజులు ప్రార్థన చేసిన. 5 రోజులు ప్రార్థన చేసినప్పుడు మొదటి రోజు అయిపోయింది, 2, 3, 4, 5వ రోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసుకొచ్చి కొత్త నిబంధన నా టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇలా చిన్న పుస్తకం ఉంటుంది కదా, కొత్త నిబంధన, అలాగా చిన్న పుస్తకం, కొత్త నిబంధన, ఎర్రది అట్ట. ఇప్పుడు బ్లూ కలర్ వస్తున్నాయి, అప్పుడు రెడ్ కలర్లో ఉండేటివి. ఆ విధంగా ఆ బైబిల్ తీసుకున్న కొత్త నిబంధన. మొట్టమొదటిగా నేను బైబిల్ తెరవగానే చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్న వచనము డైరెక్ట్ నా కళ్ళకి సూటిగా కనిపిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనం నాకు కనిపిస్తుంది. అందులో ఏమనుందంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగానున్నది. ఈ వాక్యము డైరెక్ట్గా నాకే చెబుతుంది. ఈ ప్రజలంటే నేనే. పెదవులంటే ఈ పెదవులతో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని ప్రార్థన చేశా. ఎన్నో ప్రార్థనలు చేశా. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము దూరము. హృదయంలో దేవుడు ఎవరో తెలియదు. దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. తర్వాత మనుషుల్ని కల్పించిన కింద ఏం రాసి ఉంటుందమ్మా? మానవులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములుగా భావించుచు వారు వ్యర్థముగా. ఇంతకాలం నేను చేసిందంతా వ్యర్థమా?
ఇంతకాలం నేను చేసిందంతా వ్యర్థమా? 18 సంవత్సరాల వయసు వరకు నేను చేసిన ప్రతి ప్రార్థనలు వ్యర్థమా? మనుషులు కల్పించిన ఆచారాలు, ఏంటి ఆచారాలు? నెయిల్ పాలిష్ వేసుకోవద్దు, ఒక్క ఎంట్రుకు కూడా కనిపించకూడదు. ఇవి మనుషులు కల్పించిన పద్ధతులు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, బాహ్యమైన శుభ్రతనే సూచించాయి, కానీ అంతరంగం ఎలా ఉన్నా పర్వాలా. పైకేమో తెల్ల డ్రెస్సు, లోపలేమో నల్ల సూట్ ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే లోపలంతా కంపు కొట్టే జీవితం. ఎట్టున్నా పర్వాలా, నువ్వు కోపిష్టైనా పర్వాలా, నువ్వు హంతకుడైనా పర్వాలా, నువ్వు ఎలాంటోడైనా పర్వాలా, కానీ పైకి మాత్రము కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మనుష్యులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములుగా భావించుచో వ్యర్థముగా. అటు తరువాత బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు ఒకవేళ యేసు ప్రభు దేవుడైతే మిగిలిన వాళ్ళంతా ఎవరు? సరే, నువ్వు చూపించిన వాక్యము అక్కడ లేదు, ఇక్కడ లేదు, డైరెక్ట్గా బైబిల్లో ఉన్న వాక్యము డైరెక్ట్గా నాతో మాట్లాడుతుంది. యేసు ప్రభు దేవుడు అనుకున్నట్లయితే మిగిలిన వాళ్ళంతా ఎవరు అన్న ప్రశ్న అందరికీ వస్తుంది, ఖచ్చితంగా రావాలి. అందుకనే నేను మరలా ప్రార్థన చేశా, ఒకవేళ యేసు ప్రభువే దేవుడైతే మిగిలిన వాళ్ళంతా ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానాన్ని అన్వేషించడం ప్రారంభించాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నాకు సమాధానం దొరికింది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఒక ప్రవక్తగా పిలువబడాలి అంటే ఒక ప్రవక్తకి దేవుని హస్తం తోడై ఉండాలి, దేవుని సన్నిధి తోడై ఉండాలి. దేవుడు అనాది కాలంలో ఏదైతే చెబుతూ వచ్చాడో దాన్నే ఈ వచ్చిన ప్రవక్త కూడా రుజువు చెయ్యాలి. అప్పుడే అతను సత్యవంతుడైన ప్రవక్తగా ఎంచబడతాడు. ఇది డైరెక్ట్గా ఖురాన్లో ఉన్న ప్రవక్తను సూచిస్తూ నాతో మాట్లాడుతుంది ఈ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అందుకనే మళ్ళీ ఖురాన్ గ్రంథానికి వెళ్ళా, మొహమ్మద్ ప్రవక్త గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి చదవడం ప్రారంభించా. చాలా 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 వివరాలు అందులో రాయబడి ఉన్నాయి. హీ వేజ్డ్ ఏ వార్, యుద్ధాలనే తీసుకొచ్చాడు. పసిపిల్లల్ని కూడా చూడండి, చిన్న వయసులో ఉన్న పసిపిల్లలతో వివాహం. అదే మన ఇంట్లో ఎవరైనా 9 సంవత్సరాల పిల్ల ఉందనుకోండి, 40 ఏళ్ళ ముసలోడికి ఇచ్చి చేస్తామా మనం? ఎవ్వరము చెయ్యము. కానీ ఆ రోజుల్లో అలా జరిగింది. చివరికి మొహమ్మద్ ప్రవక్త గురించి అనేకమైన సత్యాలు అందులో చదువుతూ ఉంటే లోతుగా అందులో బయటపడ్డాయి. ఈ మహా వ్యక్తి, ఈ గొప్ప ప్రవక్త, ఈ ప్రవక్త ఒక యూదురాల్ని ప్రేమిస్తాడు. ఆ యూదురాల్ని వివాహం చేసుకుంటా అని మాట ఇస్తాడు. ఆ యూదురాలు తను, అయ్యా మా ఇంటికి భోజనానికి రా అయ్యా అని పిలుస్తుంది. ఆ యూదురాలి ఇంటికి ఈయన భోజనానికి వెళ్తాడు. అయితే ఆ యూదురాలికి అనుమానం వస్తుంది, సందేహం కలుగుతుంది. ఇతడు దైవ ప్రవక్తనా, ఇంకో ప్రవక్తనా అని సందేహం కలుగుతుంది. అందుకనే ఆహారంలో విషం కలుపుతుంది. బైబిల్ గ్రంథంలో చదివితే, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త విషపూరితమైన కుండలో ఉన్న ఆహారాన్ని ఏం చేశాడు? మధురంగా మార్చేశాడు. ఎవరమ్మా ఆ ప్రవక్త? ఎలీషా ప్రవక్త. ఎవరు చెప్పారు కుండలో విషం ఉందని? దేవుని యొక్క ఆత్మ. ఈ
ప్రవక్త ఏం చేశాడంటే ఆహారంలో విషముందన్న విషయము దేవుడు బయలుపరచలా, తినేశాడు. కొంతకాలానికి విషప్రయోగమై చనిపోయాడు. చదువుకోండి. ఇప్పుడు అర్థమైంది సత్యమేంటో. ఏమని రాసింది? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మముని వేసుకొని గొర్రె చర్మాన్ని వేసుకొని వచ్చిండు. ఎవరేం చెప్పినా పర్వాలా. విగ్రహారాధన చేయడం తప్పు అని చెప్పిన వ్యక్తే మక్కా మసీదులో నల్లటి రాయి చుట్టూ ప్రదక్షిణాలు ప్రదక్షిణాలు ప్రదక్షిణాలు. విగ్రహారాధన చెయ్యొద్దు అన్న చెప్పిన వ్యక్తే ఏం చేస్తున్నాడు? విగ్రహం ఏ దిక్కులో ఉందో ఆ యొక్క నల్లటి రాయి అంటే ఏంటో అనుకుంటున్నారా? మక్కా మసీదులో ఒక మూలన నల్లటి రాయి ఉంటుంది. ఆ నల్లటి రాయి చుట్టూ నల్లటి పరదాలు కప్పి పెట్టేసింటారు. అంతకంటే ఆడ ఏం లేదు. కనుక్కోండి. ఆ నల్లటి రాయి ఏ దిక్కులో అయితే ఉందో ఆ రాయికి నమస్కరిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. విగ్రహారాధన తప్పు అన్న చెప్పిన వ్యక్తియే విగ్రహారాధన వైపు కొన్ని కోట్ల మంది ప్రజలని తప్పుడు త్రోవ పట్టించాడు. అది సాతాను యొక్క కుయుక్తి. గొర్రె బొచ్చుని వేసుకొని వచ్చిన తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు. అందుకనే ఇది నకిలీ బంగారమా అసలీ బంగారమా అని కనిపెట్టవలసిన బాధ్యత ప్రతి సహోదరుడికి ఉంది, ప్రతి సహోదరికి ఉంది. మనము పచ్చగా కనిపిస్తున్నాయి కదా అని పచ్చగా ఉన్న ఆకుకూరలన్నిటినీ వండుకొని తింటామా చెప్పండి? ఇది మంచిదా ఇది చెడ్డదా అని పరీక్షిస్తాము కదా. రోడ్డు మీద ఎన్నెన్నో కాయలు కనిపిస్తూ ఉంటాయి, పిచ్చి చెట్లు కాయలు కనిపిస్తూ ఉంటాయి కదా. అన్ని కాయలు తెచ్చుకొని తినేస్తామా? తినము. ఏది మంచిదో ఏది చెడ్డదో పరీక్షించవలసిన బాధ్యత ప్రతి నరునికి ఉన్నది. అందుకనే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? శాశ్వత కాలపు జ్ఞానమును ఆయన నరుని హృదయములో ఉంచెను. శాశ్వత కాలము అంటే నిత్యత్వంలో మానవుడు ప్రవేశించాలి అంటే ఆ ప్రవేశించడానికి కావలసిన జ్ఞానము దేవుడు నరుని హృదయంలో ఉంచేశాడు. 3వ అధ్యాయంలో ఉంటుంది నాన్న వచనము. దేని కాలమందు శాశ్వత కాలపు జ్ఞానం అంటే నిత్యత్వంలో ప్రవేశించాలి అంటే ఏ మానవుడైనా సరే నిత్యత్వంలో ప్రవేశించడానికి కావలసిన జ్ఞాన అనుభవము నరుని హృదయంలో దాచేశాడు. అందుకనే కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, వంశం ఏదైనా, దేవుడు ఎవరో దేవుని పట్ల ఒక అనుబంధం కలిగి ఉండాలని మనుషుని యొక్క మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పకపోయినా పొద్దున్నే ముగ్గేసి దేవుడికి దండం పెట్టుకుంటారు, కొబ్బరికాయ కొట్టి తండ్రి అని ప్రార్థన చేస్తారు, పరిగెట్టుకుంటూ నమాజ్ చదువుకొని అల్లా అని కారణం ఏంటి? ఎందుకంటే ప్రతి మనుష్యుడికి దేవుణ్ణి వెతికే అటువంటి అనుసంధానమైన తృష్ణ. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? దెర్ ఈస్ ఎ మిస్టీరియస్ లాంగింగ్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ దట్ నోబడీ కెన్ సాటిస్ఫై అండర్ దిస్ ప్లానెట్ అర్త్. మిస్టీరియస్ లాంగింగ్ అంటే అంతు చిక్కని తృష్ణ ఒకటి నరుని హృదయంలో దేవుడు దాచేశాడు. అది దేవుడు తప్ప మరి ఎవ్వరును సాటిస్ఫై చేయలేరు. నువ్వు డబ్బుతో సాటిస్ఫై చేసుకోలేవు. You cannot be satisfied with money. You cannot be satisfied with the culture. You cannot be satisfied with the pleasures of this world.
You can never be satisfied until it is God. You can never be satisfied. అంతు తెలియని తృష్ణ, మిస్టీరియస్ లాంగింగ్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ that nobody can satisfy under this planet earth except God himself. హల్లెలూయా. ఆ విధంగా ఈ వచనము సూటిగా నాతోనే, అబద్ధ ప్రవక్త ఎవరు, నకిలీ బంగారం ఏది, అసలీ బంగారం ఏది తేల్చుకో. తానే దేవుళ్ళని ఈ భూప్రపంచానికి ఎంతో మంది వచ్చారు, గొప్ప గొప్ప బోధనలు ఇచ్చారు, గొప్ప గొప్ప పాఠ్యాంశాలు చెప్పారు, గొప్ప గొప్ప సూచనలు చేశారు. కానీ వారందరి రక్తము కల్తీ రక్తం. కారణం ఏంటో తెలుసా? ఆదాము యొక్క రక్తములో, ఆదాము బీజములోనే అందరము జన్మించాము. అందుకనే మొదటి ఆదాము, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంటుంది. ఏమనంటే మొదటి ఆదాము జీవించే ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. మొదటి ఆదాములో నుంచే మొహమ్మద్ అయినా, గౌతమ్ బుద్ధుడైనా, ఇంకెవరైనా బహాయిలుల్లా ఎవరైనా సరే ఆదాములో నుంచి జన్మించబడిన ఏ వ్యక్తి రక్తము కూడా నీకు పాపక్షమాపణకి సరిపోదు. ఇంకొక ఆదాము పుట్టాలి. ఆదాం అంటే ఎవరు? డైరెక్ట్ దేవుని యొక్క ఇమేజ్ లో జన్మించిన వ్యక్తి. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా వాక్యమే డైరెక్ట్గా నాతో మాట్లాడుతుంది. అందుకనే అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, యేసు ప్రభుని వెంబడించాలి అన్న నిర్ణయానికి వచ్చాను. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించాలి అని ఒక నిర్ణయానికి వచ్చాను. తమ్ముళ్ళారా, యేసు ప్రభుని వెంబడించాలని నిర్ణయించుకున్న నేను లోక బలహీనతల చేత ఈడవబడ్డాను. 18 సంవత్సరాల వయసు కదా. బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అప్పుడు లోకానికి సంబంధించిన ఎన్నో బలహీనతలు నాలో అందరిలో పనిచేస్తాయి. ఎందుకంటే అందరం రక్త మాంసంలో ఉన్నాము. కాబట్టి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఒక్క బలహీనత అయినా ఉంటుంది. లోకానుసారమైన సినిమాలు, ఆటపాటలు, స్నేహము, ఇవన్నీ లోకానికి సంబంధించినవన్నీ నా అంతరంగంలో నన్ను అణిచివేశాయి. యేసు ప్రభునైతే నమ్మాను, యేసు ప్రభునైతే వెంబడించాలని నిర్ణయించుకున్నాను. కానీ నా అంతరంగంలో ఉన్న లోకం నన్ను ఈడ్చుకుంటూ వెళ్తుంది. నేను అప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని. అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నా. చర్చికి వెళ్ళేదాన్ని. ఎలా వెళ్ళేదాన్ని అంటే, కాసేపు అయితే చర్చ్ అయిపోయింది కదా, అప్పుడు వెళ్ళి లాక్కుంటూ నేనే చర్చికి తీసుకెళ్ళేదాన్ని నన్ను నేనే. కారణం ఏంటంటే, వెళ్ళలేదనుకో మరో రోజు పాస్టరే వస్తాడు. అటెండెన్స్ వేసుకుందామని వెళ్ళా. పాస్టర్ వచ్చి, ఏమ్మా నువ్వు చర్చికి రాలేదు, ఓ అమ్మో ఎందుకు వచ్చిన గోళాలి పాస్టర్ తోటి అనుకున్నా. అదేదో మనమే పోతే సరిపోయింది కదా అనుకున్నా. అందుకని ఏమనుకున్నా, ఇంకాసేపు అయితే చర్చి అయిపోయింది కదా, అప్పుడు తల తీసుకెళ్ళి చర్చిలో పెట్టేదాన్ని. ఇట్లా ఆమెన్ అనగానే అమ్మయ్యో ఆమెన్ అనుకుని సైకిల్ వేసుకుని గడగడ సైకిల్తో మళ్ళీ హాస్టల్ రూమ్కి వచ్చేసేదాన్ని. ఆ విధంగా ఒకవైపు లోకము, ఒకవైపు యేసు, ఒకవైపు లోకము, ఒకవైపు యేసు, రెండు కాళ్ళ మీద నడుస్తూ ఉన్నా. ఏడబడిపోతానో తెలీదు, ఎప్పుడు నిలబడతానో తెలీదు. విసుగొచ్చేసింది. ఏ యేసు ప్రభు వద్దు, ఏమొద్దు అని కొంతమంది ఉంటారు కదా. ఈ వయసులో నీకెందుకమ్మా యేసు ప్రభు, ముసలి ముప్పున కర్ర తీసుకొని నిలబడతావు కదా, అప్పుడు నీకు మోక్ష మార్గం ఎత్తుక్కుందిలే, ఇప్పుడు ఎందుకమ్మా యేసు ప్రభు నీకు అని. పోయే ముసలిదానా అనుకున్నా. అప్పుడు నేను తండ్రి సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశా. అయ్యా యేసు ప్రభువా, నిన్నైతే నమ్ముకున్నా. ఏమంటావు, నిన్ను నమ్ముకుంటే పరలోకానికి చచ్చిపోతే పరలోకాన్ని వస్తానన్నాడుగా.
ఇగో నీకు నాకు మధ్య ఇద్దరం ఒక ప్రామిస్ చేసుకుందాం. ఏమని? చచ్చిపోతే పరలోకానికి వస్తా. కానీ ఇప్పుడు నేను వయసులో ఉన్నా, చచ్చిపోలేనుగా. అంటే యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తా. ఇప్పుడు నేను నమ్ముకున్నా, అయిపోయింది. అయితే సావు రావట్లేదు. నాకు నేను చచ్చిపోవడానికి మళ్ళీ ఏమవుతుంది? ఆత్మహత్య. అది ఒక పాపం. అందుకని ఏం చేశా? సావునివ్వు అని ప్రార్థన చేసిన, సావు కోసం ప్రార్థన చేసిన. అదేంటి? యేసునామంలో ఏదడిగినా ఇస్తానన్నాడుగా యోహాను సువార్తలో. నా పేరిట మీరు ఏమడిగినను నేను నీకు అనుగ్రహిస్తానన్నాడుగా. అమ్మ బాబోయ్, భలే ఉంది ఇది అనుకుని, యేసు ప్రభువా నీకు నాకు ఇంకా చాలు, నిన్ను నమ్ముకున్న నా జీవితం అయిపోయింది, చచ్చిపోతే డైరెక్ట్ పరలోకానికి వచ్చేస్తాను కాబట్టి నన్ను నేను చంపుకోవడం మహాపాపం. నన్ను నేను చంపుకోకుండా నేను సావు కోసం ఎదురు చూస్తా, ఆ సావు ఏదో నువ్వే ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసిన. 1 నెల అయిపోయింది, సావు రాలా. 2 నెలలు అయిపోయినాయి, సావు ఎంతకన్నా రాలా. ఇక 3వ నెల వచ్చింది, నాకు విసుగొచ్చింది. విసుగొచ్చి పక్కన ఒక ఆమె షందర వల కషదర కసి అందర భాష, ఈ కొత్త భాషలు ఏంది ఇట్లా మాట్లాడతాను. నాకు నా గోల నాకైతే ఈమెంది కొత్త భాష, చదరక్కల వచ్చుతరే, వాట్ ఈస్ దిస్? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందని చెప్పేసి ప్రార్థన అంతా అయిపోయినాక నాకంటే పెద్దదామ, ఆమె పేరు సుమతి. అక్క సుమతి అక్క ఏందక్క నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అక్క అని చెప్పా. ఆ అక్క కొన్ని వాక్యాలు నాకు చూపించింది. అప్పుడు నేను ఆ వాక్యాలన్నీ చదవడం ప్రారంభించా. ఆ వాక్యంలో నా ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఎందరైతే నా ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అని చెప్పి రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. చెడ్డదైన లూకాసు వార్త 11వ అధ్యాయంలో చెడ్డదైన మీ శరీర స్వభావంను బట్టి మంచి ఈవులనిచ్చుట ఎరిగి ఉండగా పరలోకమందున తండ్రి తన్ను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని అనుగ్రహించును కదా. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఎంత డౌట్ లేదు, ఇక నో డౌట్. నువ్వు అడగడం ఆలస్యం, నీకు శాంక్షన్, ఇక డౌట్ లేదు. ఇదేదో బలిందే అనుకున్నా, ఇది నాకు కూడా కావాలి అనుకున్నా. ఇంకా నేను చదువుతూ బైబిల్ చదువుతూ ఉండగా చూడండి నాకు ఎవరు కనిపించారంటే పేతురు కనిపించాడు. పేతురు యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. లాజర్ని లేపినప్పుడు గొప్ప అద్భుతాల్ని చూశాడు. 5,000 మందికి రొట్టెలను చేపల్ని పంచిచ్చినప్పుడు అన్ని గొప్ప అద్భుతాల్ని చూశాడు. పక్షవాయువుని విడిపించబడినప్పుడు, చనిపోయిన వారు లేపబడినప్పుడు పేతురు పక్కనే ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు. యేసుతో కూడా నడిచిన ఆ పేతురు ఒకానొక రోజు ఈడు ఖచ్చితంగా యేసుతో ఉన్నవాడే. ఏందయ్యా ఎవరిని చూసి ఎవడు అనుకుంటున్నావు? నేను వాళ్ళల్లో ఒకడు అనుకుంటున్నావా? నీ కళ్ళు సరిగ్గా కనిపిస్తలా? వెళ్ళొకసారి ఇల్లందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటురా. ఆయన ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు. ఒక్కసారి అబద్ధం ఆడిండు, 2వసారి అబద్ధం ఆడిండు, 3వసారి కూడా అబద్ధం ఆడిండు. ఇదే పేతురు చూడండి, జాగ్రత్తగా విందాము. ఇదే పేతురు మొట్టమొదటిసారిగా అపోస్తుల కార్యంలో చూసినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రసంగం చేశాడు. ఇదే పేతురు మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షణలోకి వచ్చారు. హల్లెలూయా. అక్కడున్న పేతురే ఇక్కడ కూడా ఉన్నాడు. కానీ పేతురులో ఏదో జరిగింది. ఆ జరిగింది ఏంటి అన్నది నేను తొవ్వి చదవడం ప్రారంభించాను. అప్పుడు నాకు ఒక కీ దొరికింది కదా. ఇంత పెద్ద ఇల్లు, డోర్ తీయాలంటే ఇంత చిన్న బుట్టినే, కానీ ఇంత పెద్ద ఇల్లు ఓపెన్ చేసిద్ది. అంత పెద్ద కారు నడపాలంటే అయ్యా ఎంతదయ్యా కీ మీ దగ్గర ఉందా? కీ చూపించండి. ఏమనుకోవాకండి అయ్యా, కీ ఎంతుందమ్మా? అంత పెద్ద కారుని ఇంత బుడ్డి తాళము నడిపిస్తుంది. అందుకనే చిన్న తాళం నాకు దొరికింది. ఆ తాళం ఎక్కడుండో చెప్తాను.